ఓకే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. అర్జునునికి కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు, శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థం జ్ఞానే పరిసమాప్యతే. ఏమంటున్నా అంటే ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ శ్రేయాన్ అంటున్నాడు. ద్రవ్యాలతో కూడుకున్నటువంటి హవిస్సు మొదలుగా గల ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ఆ ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం చాలా గొప్పది. జ్ఞానయజ్ఞం అంటే బ్రహ్మయజ్ఞం, అది గొప్పది అంటున్నాడు. సర్వం కర్మాఖిలం పార్థ, ఈ సమస్త కర్మలు అన్నీ కూడా జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానమందే సమాప్తి నొందుతాయి అన్నమాట. అందువల్ల చివరికి ఏది ముఖ్యమైందంటే జ్ఞానం. మనం ఎన్ని యజ్ఞాలు చేసినా అవి చివరకు ఆ జ్ఞానయజ్ఞం అంతే, జ్ఞానయజ్ఞం ద్వారానే పరిసమాప్తం అవుతాయి. కాబట్టి ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం చాలా గొప్పది అని అర్జునుడితో చెప్పాడన్నమాట. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మీరు ఆ ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం గొప్పది అంటున్నారు కదా, ఆ జ్ఞానయజ్ఞాన్ని నేను ఏ విధంగా తెలుసుకోవాలి అని నువ్వు అడుగుతావేమో ఓ అర్జున. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, తత్వవేత్తలైనటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. వాళ్లను ప్రణిపాతేన నమస్కారాలతో, సాష్టాంగ నమస్కారాలతో, పరిప్రశ్నేన సేవయా ఆ ప్రశ్నలను ప్రార్థనాపూర్వకంగా ప్రశ్నిస్తూ మరి నువ్వు అడిగితే ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, ఆ తత్వవేత్తలైనటువంటి జ్ఞానులు నీకు ఆ జ్ఞానాన్ని గురించి ఉపదేశిస్తారు అని చెప్పాడన్నమాట. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యస్యసి పాండవ, ఆ జ్ఞాన యజ్ఞాన్ని గురించి నువ్వు తెలుసుకుంటే నీకు పునర్మోహం నయాస్యసి అంటున్నాడు. మళ్ళా నువ్వు మోహములో పడవు అంటున్నాడు. మోహం అంటే ఏమిటి? నా వాళ్ళు మరి వీళ్ళందరినీ నేను ఏ విధంగా చంపాలి అని అనుకుంటూ ఉన్నావు కదా, ఆ మోహములో నీవు పడవు అని. ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మ న్యతోమయీ, యతో ఏ విధంగా నేను మరి సమస్త ప్రాణులన్నిటినీ కూడా నేను చూస్తున్నాను, అదేవిధంగా ఆత్మలో చూస్తున్నాను, అదేవిధంగా నీవు నీ ఆత్మలో నీ అందే సమస్త ప్రాణులను చూడగలవు. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుచినం సంతరిష్యసి. అంటే అపి చేదసి పాపేభ్య, నేను ఎక్కువ పాపాలు చేశాను, నేను పాపాత్ముణ్ణి అని, ఆ పాపముల నుండి నాకు విముక్తి ఏ విధంగా కలుగుతుంది అని అడుగుతావేమో. సర్వం జ్ఞానప్లవేనైవ, సమస్తము జ్ఞానము అనే తెప్ప చేత వృజినం సంతరిష్యసి. వృజినం అంటే ఏంటంటే ఆ పాపసాగరాన్ని నీవు తరించగలవు అన్నమాట. పాపాలనన్నింటినీ కూడా జ్ఞానమనే తెప్పతో నీవు దాటగలవు అని చెప్పాడన్నమాట. యతైధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథా ఏధాంసి, ఏధ అంటే కట్టెలు, ఏధాంసి అంటే కట్టెలు, ఏధ అంటే ఏకవచనం కట్టె, ఏధాంసి కట్టెలు, సమిద్దోగ్ని ఆ కట్టెలను బాగా ప్రజ్వరిల్లుచున్నటువంటి అగ్ని, భస్మసాత్ కురుతే యత బూడిద పాలు చేస్తాయో, అంటే బాగా మండుచున్నటువంటి అగ్ని కట్టెలను ఏ విధంగా బూడిద చేస్తుందో, అదేవిధంగా జ్ఞానాగ్ని, జ్ఞానము అనే అగ్ని
సర్వకర్మాణి భస్మసాత్ కురుతే, అన్ని కర్మలను మరి ధ్వంసం చేస్తుంది అని చెప్పాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది ఏదీ లేదు అంటున్నాడు. అంటే జ్ఞానాన్ని మించినది ఏదీ లేదు. దాని తర్వాత తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి, మరి కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తన యందే తెలుసుకుంటున్నాడు అన్నమాట. అంటే కర్మయోగ సిద్ధిని పొందినవాడు అని. నువ్వు కర్మలు చేస్తూ సిద్ధిని పొందుతావు కదా, దాని తర్వాత క్రమంగా ఆ జ్ఞానాన్ని కూడా నీలో నువ్వే తెలుసుకోగలవు అని ఆ పరమాత్మ అర్జునుడితో చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. మరి ఆ జ్ఞానాన్ని ఎవరు పొందుతారు అంటే సంయతేంద్రియ, ఇంద్రియములను నిగ్రహించుకున్నవాడు, శ్రద్ధాళువు అయినటువంటి వాడు పొందుతాడు. మరి జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం, జ్ఞానాన్ని పొందిన తరువాత ఆ శాంతిని అచిరేణాధిగచ్చతి, త్వరలోనే పొందగలడు. అగ్నిశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. అగ్నిశ్చ శ్రద్ధదానశ్చ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ శ్రద్ధము, ఆ జ్ఞానాలు, శ్రద్ధ జ్ఞానాలు, మరి సందేహాలు ఉన్నవాడు మరి వినశ్యతి అంటున్నాడు. అంటే ఏమిటి? వాటిపైన నమ్మకం లేనివాడు, ఇది నిజం, ఇది ఈ జ్ఞానం వల్ల ఇవన్నీ జరుగుతాయా, అంత గొప్పదే ఇది అని ఎవరైతే సంశయిస్తూ ఉంటారో, అంటే శ్రద్ధ జ్ఞానము లేనటువంటి వాడన్నమాట. సంశయాత్మ, సంశయించేవాడు వినశ్యతి, నశిస్తాడు. నాయం లోకోస్తిన పరో నసుకం సంశయాత్మన. సంశయాత్మన, ఈ విధంగా ఎవరైతే సంశయిస్తూ సందేహాన్ని పొందుతూ ఉంటాడో అతనికి ఈ లోకమే, ఇహలోకంలోనే అతనికి మంచి జరగదు, ఇంకా పరలోక ప్రాప్తి ఏ విధంగా కలుగుతుంది అని చెబుతున్నాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అంటే ఈవిడ పరమార్థ జ్ఞానముతో కర్మలను, బ్రహ్మజ్ఞానముతో సందేహ నివృత్తిని ఎవరైతే, అదే చెప్తాడు యోగ సన్యస్త కర్మాణం, పరమార్థ జ్ఞానముతో కర్మలను, జ్ఞాన సంచిన్న సంచయం, జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానముతో సందేహ నివృత్తిని ఎవరైతే చేసుకుంటారో ఆత్మవంతం న కర్మాణి, అలాంటి ఆత్మజ్ఞానిని కర్మలు నా నిబధ్నంతి, కట్టిపడేవు, బంధించవు ఓ అర్జున అంటున్నాడు. తస్మాదజ్ఞాన సంభూతం ప్రస్తుతం జ్ఞానాసినాత్మన. జ్ఞానాసిన అంటున్నాడు. జ్ఞానం అనే అసి అంటే కత్తితో, అజ్ఞాన సంభూతం హృస్తం, మరి ఆ సందేహాల సముదాయాలను, మనస్సులో అన్ని సందేహాలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ కూడా నువ్వు తెగ నరికేసు, జ్ఞానం అనే కత్తితో తెగ నరికేసుకొని చిత్వైనం సంశయం యోగం ఆత్తిష్టోత్తిష్ట భారత, యోగాన్ని ఆశ్రయించి లెమ్ము, పైకి లెమ్ము అని ఓ అర్జున అని చెప్పాడు భగవంతుడు. ఈ విధంగా మనకు భగవద్గీతలో జ్ఞానయోగము ఇది 4వ అధ్యాయము పరిసమాప్తమైనది. రేపు 5వ అధ్యాయాన్ని ప్రారంభిస్తామన్నమాట. హరి ఓం తత్సత్.